ఎక్కడ ఒక రూపాయి బడ్జెట్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయలేదు. 6 గ్యారెంటీల్ని అసలే మర్చిపోయినరు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువకులకు సంబంధించిన ప్రస్తావన ఇక్కడ లేదు. ఉద్యోగాలకు సంబంధించిన ప్రస్తావన వాళ్ళు ఎన్నికల ముందు ఏదైతే చెప్పిర్రో నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిండ్రు. కనీసం ఈ సంవత్సరమైనా ఏమైనా ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి యువత మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగాల ప్రస్తావన ఇక్కడ లేదు, ఉద్యోగస్తుల ప్రస్తావన అసలు లేదు. అన్నిటికీ మించి ఏ వర్గం మహిళలనైతే మోసం చేసిండ్రో, ఎన్నికల్లో హామీ ఇచ్చి 2500 ఇస్తున్నాం మీకు మొదటి నెలలోనే అని చెప్పి ఇచ్చిన మాట దాన్ని ఊసే లేదు. మరొకసారి మహిళల్ని దారుణంగా వంచిండ్రు, మోసం చేసిండ్రు. పెన్షన్దారులు ఎవరైతే ఆసరా పెన్షన్లు 200 రూపాయల పెన్షన్తోని ఇబ్బంది పడుతున్న రోజుల్లో కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి టర్మ్లో 1000 రూపాయలు, తర్వాత టర్మ్లో 2000 రూపాయలు ఏదైతే చేసిండో వాళ్ళందరికీ కూడా 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు వీళ్ళు అని చెప్పి వాళ్ళు తేలిపోయింది. 4000 రూపాయల పెన్షన్ ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా దివ్యాంగ సోదరులకి కేసీఆర్ గారు ఆల్రెడీ 4000 చేసిందని మేము 6000 చేస్తామని ఏదైతే చెప్పిండ్రో ఆ 6000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. మళ్ళీ వాళ్ళని కూడా మరొకసారి మోసం చేసిండ్రు. అంతేకాదు రైతుల్ని ఇంకా దారుణంగా వంచిండ్రు. రైతులకు ఈ సంవత్సరమైనా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 15000 చేస్తారేమని చెప్పి ఎదురు చూసినాం. కానీ 15000 ప్రస్తావన లేదు. ఇప్పుడు ఇస్తున్న 12000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. దానికి కూడా స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్లో ఇది పెట్టినమని కూడా చెప్పలేదు. ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోయారు తప్ప ఇంకొక మాట ఎక్కడ కూడా రాలేదు. అన్ని వర్గాల ప్రజలకి మోసమే చేసిండ్రు. ఎక్కడ కూడా స్పష్టత లేదు. విద్యకు సంబంధించిన మోసమే, ఉద్యోగాలకు సంబంధించి మోసమే, కార్మికులకు మోసమే. ఆటో కార్మికులు పాపం వాళ్ళకు ఉన్న జీతాన్ని పోగొట్టిండ్రు, ఉన్న జీవితాన్ని పోగొట్టిండ్రు. వాళ్ళు కనీసం ఈఎంఐలు కట్టుకునే స్థితిలో లేరు. నెలకు 1000 రూపాయలు ఇస్తామని వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆనాడు ఎలక్షన్ హామీలో ఆ ప్రస్తావన కూడా లేదు. రైతు కూలీలకు సంబంధించి 1000 రూపాయలు నెలకు ఏదైతే ఇస్తామని చెప్పిండ్రో ఆ వాళ్ళకి సంబంధించిన ప్రస్తావన కూడా లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తావన లేదు. వాళ్ళది కనీసం ఏం చేస్తారో ఆర్టీసీ భవిష్యత్తు ఏందో కూడా ఎక్కడ కూడా దాని పొరపాట్లు కూడా రవాణా పద్ధతులు ఎక్కడ ప్రస్తావన కూడా చేయలేదు. ఏ ఒక్క పద్దు కూడా నమ్మకంగా లేదు, నమ్మదగినగా లేదు. ఉత్తమే అంకెలేసిరు తప్ప దాంట్లో దేనికి ఎంత పెడతామనే మాట కూడా, ఏ స్కీమ్కి ఏం పెడతామనే మాట కూడా ఎక్కడ కూడా లేదు. అన్ని వర్గాల ప్రజలు మోసం చేసిండ్రు. ఎస్సీ సప్లాన్ విషయంలో మోసం చేసిండ్రు, బీసీ సప్లాన్ విషయంలో మోసం చేసిండ్రు, మైనారిటీలకు ఇస్తున్న మాటల విషయంలో మోసం చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉండి అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఇంకొకటి లేదు. విద్యా ప్రమాణాలు పెంచేదానికి ఆలోచన కూడా చెప్పలేదు. కేవలం వాళ్ళ కుంభకోణాల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు, భవనాల కొరకు పెట్టుకున్నారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం అని చెప్పి అదొక పెద్ద స్కామ్ చేయడానికి దానికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. కేవలం కొన్ని ఇంకా కొత్త స్కాములు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రమే చేసుకున్నారు తప్ప ఈ బడ్జెట్లో ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు ఒరిగేది ఏ ఒక్కటి కూడా పెట్టలేదు. 6 గ్యారెంటీల ఊసి కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో లేదు. ఇది తెలంగాణ ప్రజలకు ఒక నిరాశ కలిగించిన రోజు ఈ బడ్జెట్ తప్ప ఇంకొకటి ఏమీ కూడా దీంట్లో లేదు. ఈరోజు బడ్జెట్లో మొత్తం బడ్జెట్ చదివితే స్కాములను మరిపించిండ్రు, స్కీమ్లను మరిపించిండ్రు, స్కామ్లను తెరలేపిర్రు. మొత్తం బడ్జెట్ చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభా మొత్తం కూడా 42% రిజర్వేషన్లతో పాటు మాకు ఇస్తాన బడ్జెట్ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తాన్నారు కదా, సుమారు 60,000 కోట్లు రావాలి ఈ బడ్జెట్లో విడుదల కావచ్చు అని చెప్పి చాలా ఎదురు చూశారు. 20,000 కోట్లు కాదు, 60,000 కోట్లు కాదు. ఈరోజు లాస్ట్ ఇయర్ బడ్జెట్ కన్నా సుమారు 1,000 కోట్లు మాత్రమే ఎక్కువ పెట్టిర్రు. 12,500 కోట్లు పెట్టి మా యొక్క బీసీల యొక్క గొంతును కోసింది ప్రభుత్వం. ఎదురు చూసినాం, పెద్ద మోసం చేసిరు మాకు. ఈరోజు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందని భావించారు. కానీ ప్రభుత్వ దృష్టిలో తులం బంగారం అంటే
గోల్డ్ కాదు, తులం బంగారం అంటే సమ్మక్క సారకిచ్చే బెల్లాన్ని బంగారంగా భావించుకోమని చెప్పేసి ఈరోజు మా చెవులో పెద్ద పోవు పెట్టింది వల్ల. తెలంగాణ ఉంటుంది సమ్మక్క సారక్క బెల్లాన్ని కూడా ప్రసాదాన్ని మేము బంగారం అంటాం. అంటే ప్రభుత్వం ఏంటంటే ఈ సమ్మక్క సారక్క బెల్లం మేము బంగారం భావించుకోరికి బంగారం పెట్టమని చెప్పేసి ఈరోజు బడ్జెట్ ఇవ్వడం తీసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రభుత్వం ఒక డొల్లాతనం క్లియర్ కనబడది. లాస్ట్ బడ్జెట్లో లాస్ట్ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో 9 సంవత్సరాలలో 6,52,000 రేషన్ కార్డు ఇచ్చిందని చెప్పి ఆన్ రికార్డు ఒక సివిల్ సప్లై మంత్రి చెప్పారు. ఎందుకో ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని జీర్ణించుకోలే. ఈరోజు గవర్నమెంట్ డాక్యుమెంటరీ ఈరోజు చదివేటప్పుడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా లాస్ట్ 10 ఇయర్స్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వమే ఈరోజు ప్రజలను కూడా ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ కూడా తప్పుతో పట్టించిండ్రు. నేను సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే ఈ యొక్క డాక్యుమెంట్ తయారు చేసిండ్రో ఈరోజు ప్రభుత్వం తప్పున్నదా లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పున్నదా అని చెప్పి ఈ పద్ధతిలో డెఫినెట్ అడుగుతాము. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనౌన్స్ చేసిండు, ఇది వాస్తవం, డాక్యుమెంట్ ఉంటుంది. ఏ జిల్లాలో ఏ రేషన్ కార్డు ఇచ్చినామో 4,50,000 రేషన్ కార్డు మేము చూస్తాం. కానీ గత 9 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బడ్జెట్లో పెట్టిందంటే ఈ ప్రభుత్వం యొక్క డొల్లాతనం అనేది క్లియర్ కనబడుతుంది. ఈరోజు 40,000 కోట్ల రూపాయలు లాస్ట్ టైం ఎస్సీలకు కేటాయించిండ్రు బడ్జెట్. ఈరోజు పెరుగుతుంది అనుకున్నాం. ఆ రోజు దళిత బంధు ఇస్తానడు ఇయలే, కానీ ఈరోజు 11,700 కోట్ల రూపాయలు పెట్టి ఎస్సీలకు కూడా ఈరోజు మొత్తం కూడా బడ్జెట్ కోసేసారు. ఎస్టీలకు 17,169 కోట్లు లాస్ట్ టైం పెడితే ఈరోజు మళ్ళా 7,900కు కుదించడం జరిగింది. ఈరోజు మైనార్టీలకు అరకొరగా ఒక 1000 కోట్లు పెంచిండ్రు. అంటే ఈ లెక్కన బడుగు బలహీన వర్గాలకు మైనార్టీ వర్గాలకు మొత్తాన్ని కూడా బడ్జెట్ కోసేసిండు. ఈరోజు సమాజంలో మాకున్న హక్కుల మొత్తాన్ని కాలరాసిండు. మా బడ్జెట్ పెంచుతాన్నారు కానీ మొత్తం బడ్జెట్ తగ్గేసి సంక్షేమానికి మొత్తాన్ని కూడా ఈరోజు పాత చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి నా జీవితంలో ఇంత బడ్జెట్ ఎస్కలేషన్ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కానీ మొత్తం బడ్జెట్ని కోసేసి మా బీసీ సమాజాన్ని గొంతు కోసిండ్రు. మొన్న కూడా చెప్పిన అసెంబ్లీలో బీసీల యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు ఆత్మగౌరవ భవనాలు ఇస్తుండ్రు, అన్యాక్రాంతం అవుతుంది, డెఫినెట్గా ఇలా డబ్బులు పెట్టమని చెప్తే ఈరోజు బీసీలకు కూడా ఈరోజు దానికి ల్యాండ్ దానికి కేటాయించే పరిస్థితి లేదు. ఆత్మగౌరవ భవనాలు కూడా కట్టకపోతే ఆ భూములు కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి బీసీల మొత్తం కూడా కాలాలోచన ఉన్నాయి. కాబట్టి తప్పక ఏ బీసీ నిరాంతరం మీరైతే గద్దెనెక్కించారో అదే బడుగు బలహీన వర్గాలు డెఫినెట్గా మీకు గద్దె తీసుకు ప్రయత్నించాము. మొత్తానికైతే మా యొక్క సమాజానికి చెవుల పువ్వు పెట్టి పంపించిండ్రు, క్షమించరు మా వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం క్షమించరని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇక ప్రభుత్వము 3వ బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టింది. దాదాపు 60% దానికి కాల వ్యవధి అయిపోయింది. మా అంటే ఇక పూర్తి స్థాయిలో బడ్జెట్ ఇంకొకటే ఒక బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్లో పూర్తిగా అన్ని వర్గాల ప్రజలకు చెవులో పువ్వు పెట్టిందని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలని మోసం చేస్తూ వంచినట్టుగా ఈ బడ్జెట్లో కనపడ్డది. ఈ హైదరాబాద్ నగరాన్ని మరి 3 భాగాలుగా అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఈ యొక్క విస్తరించిన నగరాన్ని 3 భాగాలుగా చేసి దోచుకోవాలని చేసే ప్రయత్నాన్ని మేము పదే చెప్తా ఉంటే అక్షరాల నిజమైంది. 3 భాగాలుగా చేసినటువంటి కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా పట్టని పరిస్థితి ఈరోజు. పైగా ఇక్కడ నుంచి వచ్చేటువంటి రాబడి, ఇక్కడ నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా మరి ఉపయోగపడుతుంది. అలాంటి హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించింది ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో. మరి ఎలాంటి స్పష్టత లేదు, ఎలాంటి క్లారిటీ లేదు. 3 కార్పొరేషన్లు చేశారు కానీ దానికి ఏ కార్పొరేషన్కి అభివృద్ధికి ముందు తీసుకెళ్ళడానికి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. దాని ప్రస్తావన లేదు. మంచి అధికారులను నియమించడం చెప్పారు కానీ దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తున్నారా, ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చేయడానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అనేది ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ముందు నుంచి కూడా హైదరాబాద్ నగరంలో కట్టే ప్రతి బిల్డింగ్కి స్క్వేర్ ఫీట్కి 100-200 రూపాయలు వసూలు చేస్తూ పబ్బం గడుపుకుంటోంది ఈ ప్రభుత్వం. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసుకుంటూ ఢిల్లీకి మూటలు మోస్తూ ఉన్నారు.
హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి విలువైన భూములపైన కన్ను వేసినారు వీళ్ళు. అందుకే పరిసర ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని మున్సిపాలిటీలని అన్ని గ్రామ పంచాయతీలని కార్పొరేషన్ చేసుకుంటూ తమ పెత్తనం చేయడానికి ఈ భూములను కాజేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ 3 కార్పొరేషన్లు చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీని ఇలా ఉంచితే వాటర్ బోర్డు సంబంధించినటువంటి ఎలాంటి ప్రస్తావన లేదు, వాటిని ఆదుకోవడానికి వాటి నిధులు కేటాయించడానికి ఇక్కడ ప్రస్తావన లేదు, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. గతంలో కేసీఆర్ గారి హయాంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ఎంతో వేగవంతంగా హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో గతంలో ప్రారంభించిన పనులు కొనసాగుతున్నాయి తప్ప ఒక్కటంటే ఒక కొత్త పని కూడా ప్రారంభం చేయకపోగా ఈ బడ్జెట్లో పూర్తిగా విస్మరిస్తూ ఉన్నది. గతంలో ప్రణాళిక రూపొందించి అన్ని ఆమోదాలు తీసుకునే కార్యక్రమాలనే ముందు తీసుకెళ్తున్నారు. కొత్త కార్యక్రమం అంటే ఒక్కటి లేదు. ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కువ శాతం తెలంగాణ వ్యాప్తంలో నుండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉంటారు, నివసిస్తారు. దాదాపు అంటే వారిచ్చినటువంటి ప్రణాళిక ప్రకారమే 53% తెలంగాణ జనాభా హైదరాబాద్ నగరం ఉంటారని చెప్పారు. ఇంత పెద్ద నగరానికి రూపాయి బడ్జెట్లో కేటాయించకపోగా ఇక్కడ నుంచి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద మీరు అవాకులు చవాకులు పలికిన రోజు ఈరోజు 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ నగరంలో కట్టినని ప్రశ్నిస్తే ఈ బడ్జెట్లో మరి పెడతారేమనుకుంటే హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇంటి నుంచి ఎక్కడ ప్రస్తావన లేదు. కేవలం మూసి పైన పడి డబ్బులు దోచుకోవడానికి ఒక పెద్ద కుంభకోణమే తప్ప ఇంకోటి లేదు. లేని 4 సిటీకి మెట్రో తీసుకుపోతా అంటాడు. అరే ఇక్కడున్న నగరంలో మెట్రో విస్తరించే బాబు అంటే లేని 4 సిటీకి ప్రస్తావన తీసుకొస్తా ఉంటాడు. ఒక ఇల్లు లేదు, ఒక మనిషి లేడు, అక్కడ అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తా అంటాడు, అక్కడ డ్రైనేజ్ చేస్తా అంటాడు. అది కేటాయించింది తీసుకొచ్చింది ఫార్మాసిటీ గురించి కేసీఆర్ గారు. ఆ భూములపైనే పుట్నాలు పల్లీలు లేక అక్కడ ల్యాండ్ మలుస్తావు, రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటావు. ఇక్కడ మూసికి కేసీఆర్ తీసుకొచ్చిన కాలుష్యం నీళ్ళే ఉపయోగపడుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు వెళ్తాడు. ఈరోజు బడ్జెట్లో ఇలాంటి హైదరాబాద్ నగరానికి ఉపయోగపడే విధంగా ఏ ఒక్క నిర్ణయం లేదు, ఏ ఒక్క కేటాయింపు లేదు. మరొకసారి హైదరాబాద్ నగర ప్రజలు మోసం చేస్తూ వంచిస్తున్నటువంటి సందర్భం గత 2 బడ్జెట్లు కనబడ్డది. ఇప్పుడు ఇంకా తేటతెల్లమైంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజల చెవుల్లో కూడా మరొకసారి పువ్వు పెట్టి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.